మరలా ఇంకొక అధికారి వచ్చి గుడి నిర్మాణం గురించి జయలక్ష్మి అమ్మని వివరణ కోరగా నాగదేవత అమ్మవారు స్వప్నంలో కనిపించి గుడి నిర్మించమని కోరిందని చెప్పింది. దానికి అధికారి నాకు కూడా నాగదేవత ఈ గుడి కూల్చమని చెప్పింది అని హేళన చేశాడు. జయలక్ష్మి అమ్మ మౌనం వహించింది. అమ్మగారు అమ్మతో ఘర్షణ పడి ఇంటికి వెళ్ళి తన దుస్తులను విప్పుతుండగా దుస్తుల నుండి నాగమ్మ తల్లి ఒక చిన్న పాము రూపంలో పడగ విప్పి బయటకు వచ్చింది. అధికారి భార్య జరిగిన విషయం అధికారి ద్వారా తెలుసుకొని వీలైతే దేవాలయం నిర్మాణానికి తోడ్పడండి, కానీ ఆటంకాన్ని కలిగించవద్దని భర్తని వేడుకొని నాగమ్మ తల్లిని ప్రార్థించి భర్తను తీసుకొని గుడి వద్దకు వెళ్ళి జరిగిన తప్పుకు క్షమించమని జయలక్ష్మి అమ్మను కోరింది. అదే రోజు నాగపంచమి అవడంతో భార్యాభర్తలు ఇద్దరూ నాగదేవత పూజ గావించి శ్రీ జయలక్ష్మి అమ్మవారి ఆశీస్సులను పొందారు. ఆ రోజు నాగపంచమి పూజ మహావైభవంగా జరిగింది. 1970 నాటికి గుడి పూర్తి చేసి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇలా జరుగుతున్న క్రమంలో ఒకసారి ఒక వృద్ధురాలు జయలక్ష్మి అమ్మవారి దగ్గరికి వచ్చి మౌనంగా నిలిచింది. అప్పుడు జయలక్ష్మి అమ్మ ఆమెకేమన్నా కావాలా అని అడగ్గా ఆమె అలానే చూస్తూ ఉండిపోయింది. డబ్బులు ఇవ్వబోతే తీసుకోలేదు.